బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపుగా 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా వివిధ దేశ అధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అబుదాబిలో 2 దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు యుక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎలాగైనా ముగింపు పలికేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే అమెరికా ఈ చర్యలకు దిగింది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఇక ఇరు దేశాలు ఇప్పటికీ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే రష్యాదే పైచేయిగా ఉంది. ఇక యుక్రెయిన్ కు చెందిన విద్యుత్ సంస్థలతో సహా కీలక ప్రదేశాలపై రష్యా దాడి చేసింది. దీంతో యుక్రెయిన్ తీవ్ర సంక్షోభంలో వెళ్ళింది. అయినప్పటికీ రష్యాపై పోరాడుతూనే ఉంది. ఇక శాంతి చర్చలకు సంబంధించిన అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇక దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ యుద్ధానికి ముగింపు పలకడం రష్యా చేతుల్లోనే ఉందన్నారు. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టింది రష్యానే అని గుర్తు చేసేవారు. తమ దేశం తరపున చర్చలు జరుపుతున్న టీంను తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, అయితే ఈ విషయంపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నాడు. రేపటి కల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నాడు. ఇటీవల దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ట్రంప్ జెలెన్స్కీ కలిశారు. అక్కడ ఆయన శాంతి చర్చల గురించి ట్రంప్ అతడికి సూచించాడు. శాంతి చర్చల సందర్భంగా తమ దేశ భద్రతకు యూరప్ హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. ఒక శాంతి ఒప్పందం విషయంలోని రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తుంది. యుక్రెయిన్లోని కీలక ప్రాంతమైన డొనెట్స్క్ ప్రాంతాన్న తన ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నాడు. కానీ దీనికి జెలెన్స్కీ అంగీకరించడం లేదు. ఈ ప్రదేశం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా వివిధ దేశ అధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇక అబుదాబిలో 2 దేశాల ప్రతినిధులు మరి చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు యుక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎలాగైనా ముగింపు పలికేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే అమెరికా ఈ చర్యలకు దిగింది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఇప్పటికీ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే రష్యాదే పైచేయిగా ఉంది. యుక్రెయిన్ కు చెందిన విద్యుత్ సంస్థలతో సహా కీలక ప్రదేశాలపై రష్యా దాడి చేసింది. దీంతో యుక్రెయిన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది. అయినప్పటికీ రష్యాపై పోరాడుతూనే ఉంది. ఇక తాజా శాంతి చర్చలకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇక దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. యుద్ధానికి ముగింపు పలకడం రష్యా చేతుల్లోనే ఉందని అన్నాడు. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టింది రష్యానే అని గుర్తు చేసేవారు. తమ దేశం తరపున చర్చలు జరుపుతున్న టీంను తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, అయితే ఈ విషయంపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నాడు.
రేపటి కల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ జెలెన్స్కీని కలిశాడు. అక్కడ ఆయన శాంతి చర్చల గురించి ట్రంప్ అతన్ని సూచించాడు. శాంతి చర్చల సందర్భంగా తమ దేశ భద్రతకు యూరప్ హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. ఇక శాంతి ఒప్పందం విషయంలోని రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తుంది. యుక్రెయిన్లోని కీలక ప్రాంతమైన డొనెస్క్ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నాడు. కానీ దీనికి జెలెన్స్కీ అంగీకరించడం లేదు. ఈ ప్రదేశం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.